గొప్పలు చెప్పుకుంటున్నారే అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తేలేది. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? మేడం, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంపై కూడా చెప్పారు, ఖచ్చితంగా కొంతమంది పోలీస్ అధికారులు కానీ ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారో వారిని ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి వారి వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. అహంకారం, ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలే ఇవి. మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి, సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు, ఇంకా అరెస్టు చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు, ఆఖరికి అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు. అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది ఒక సోషల్ ఇష్యూ. కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకొని పాలిటిక్స్కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా, ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి. గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు, తిట్లు, అసలు లిమిట్ లేకుండా పోయింది.